వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్. విత్ బ్లౌజు 70 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉన్నా కూడా మనం పెద్ద బ్లౌజ్ 48 అంగుళాలు నడుము లూజు ఉన్న ఎలా కటింగ్ చేయొచ్చో ఇప్పుడు నేను మీకు కటింగ్ చేసి చూపిస్తాను. ముందుగా బ్లౌజ్ పీస్ని ఇలా 2 మడతలుగా వేయండి. టేప్తో మీకు కొలిచి చూపిస్తున్నాను కదా. ఇది 67 సెంటీమీటర్లు ఉంది, అంటే 26 అంగుళాలు అన్నమాట. ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నడుము లూజు చూసారుగా 12 అంగుళాలు, అంటే 12 × 4 48 అంగుళాలు ఉందన్నమాట. దీని మొత్తం నడుము లూజు. చెయ్యి లూజు చూడండి 20 అంగుళాలు ఉంది. బ్లౌజ్ పీస్ని ఇలా వేసిన తర్వాత దానిపైన కటింగ్ చేసిన ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ ఇలా వేసుకోవాలి. వీటిని కదలకుండా ఇలాంటి పిన్స్ ఉంటాయి కదా, వీటిని ఇలా అమర్చుకోవాలి. తర్వాత ఒక్కొక్కటి కటింగ్ చేయాలి. ఎక్కువ ఉన్నా పర్లేదు, లైన్కి తగ్గకుండా చూసి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 మడతల మీద కట్ చేసాం కదా, దాన్ని ఇలా విడదీసుకోవాలి. బ్యాక్ పార్ట్ లైనింగ్ పైన బ్లౌజ్ పీస్ వేసుకొని ఇలా పిన్స్ పెట్టుకోవాలి. కటింగ్ చేసిన వాటిని మిషన్పై ఇలా చివరి భాగంలో లోపలి వైపుకి బయట వైపుకి వెళ్లకుండా కుట్టుని వంకర టింకర్లు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ కట్ అవ్వకుండా బ్లౌజ్ పీస్లో ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఆ స్టిచ్కి బయట వైపు ఉన్న క్లాత్ని మాత్రమే నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఇలా కటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇక మనం బ్లౌజ్ కుట్టుకోవడానికి రెడీ అయినట్టే. 70 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉన్నా సరే బ్లౌజ్ పీస్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి, ఈ పీస్ ఎలా సరిపోతుంది అని మీరు కంగారు పడకుండా ఉండటం కోసమే ఈ వీడియో.